కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. చిత్రంలోని హోయిలా హోయిలా పాటను విజయవాడ గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్లో అభిమానుల కోలాహలం మధ్య ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఉపసభాధిపతి రఘురామకృష్ణంరాజు, మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై పాటను విడుదల చేసి వీక్షించారు. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా చెన్నై లవ్ స్టోరీ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులంతా థియేటర్లలో చూసి ఆదరించి విజయవంతం చేయాలని చిత్ర బృందం కోరింది. డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారుడు నుంచి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేయడానికి రాజకీయాలకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా మీ ముందు నిలబడగలిగాను. మా అందరి తరఫున కూడా, ప్రభుత్వం తరఫున, జనసేన పార్టీ తరఫున కూడా చెన్నై లవ్ స్టోరీ అనేటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి నిర్మాతలు, చిరకాల మిత్రులు ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ఇప్పుడే మాట్లాడినటువంటి ధీరస్ గారు, అదేవిధంగా మిత్రులు శ్రీ సందీప్ పంచకల్లి గారు, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ సన్నిహిత మిత్రులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, ఈ సినిమాలో అద్భుతమైనటువంటి పాత్రల్ని అంతే అద్భుతంగా పోషించినటువంటి కిరణ్ అబ్బవరం గారు, గౌరీప్రియ గారు, వారిద్దరికి అన్నిటికంటే మించి సినిమాకి ఎంత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తున్నటువంటి 50 మంది సినిమా అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పాటలు చూస్తుంటే చాలా మెలోడీ ప్రధానంగా ఉన్నటువంటి పాటలుగా కనపడుతున్నాయి. మణిశర్మ గారు అంటే మెలోడీ బ్రహ్మ అనేటువంటి ఒక పేరు ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఉర్రు తొలగించినటువంటి అనేక సినిమాలకి ఆయన సంగీత దర్శకత్వం ఇచ్చారు. అటువంటి మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ గారి సింగిల్ కార్డ్ తోటి ఈ సినిమాలో పాటలు రావడం జరిగింది. ఒకటే ఈ సందర్భంగా నేను గమనించింది 2-3 పాటల్లోనూ కిరణ్ అబ్బవరం గారిని చూస్తే మన పక్కింట్లో కుర్రోడ్ను, మనతో కలిసి తిరిగేటువంటి ఒక సాధారణ యువకుడిగా కనపడేంత అద్భుతమైనటువంటి నటన చాతుర్యం ఆయనలో నాకు కనపడింది. ఆ రకమైనటువంటి నటనతోటి చాలా సింపుల్గా, ఎక్కడా కూడా ఓవర్గా లేకుండా సటిల్గా యాక్ట్ చేస్తూ మంచిగా కనపడినటువంటి అబ్బవరం గారికి నేను ఇలా అడిగాను, ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారంటే ఇది 12వ సినిమా అని చెప్పారు. 12 కాదు 1200 సినిమాల్లో ఆయన నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గౌరీప్రియ గారు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఆ పాటల్లో నేను చూసినప్పుడు సాధారణంగా సినిమా అనేటప్పటికి ఒకప్పుడుకి ఇప్పటికీ నటనలో చాలా తేడా వచ్చింది. ఒకప్పుడు ఎక్కువగా మనం హావభావాలు ప్రకటిస్తేనే నటనగా ఉండేది. ఇప్పుడు సటిల్గా యాక్ట్ చేయడం, తక్కువ మోతాదులో నటించడం, ఎంత అవసరమో అంతే నటించడం అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అలాంటి ఒక న్యాచురల్గా తీసేటువంటి సినిమా ఈ సినిమాగా కనపడింది. అంత న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినటువంటి గౌరీప్రియ గారికి తెలుగు సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఎస్కేఎన్ గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ, అదేవిధంగా ధీరజ్ గారు కానీ, ఈ ముగ్గురు కూడా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక యువకులు. మీరు సినిమా తీయడం విషయంలో చాలా మంది దగ్గర శుశ్రూష చేసి వారందరి దగ్గర ఉన్నటువంటి అంశాలని నేర్చుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమాలను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటి వరకు సఫలీకృతమయ్యాయి. కలర్ఫుల్ సినిమా నేను చూశాను. అసలు ఒక సాధారణమైన యువకుడు సినిమా హీరో అంటే కాదేమో అనిపించేగా ఉండేటువంటి ఒక డీగ్లామరైజ్డ్ పర్సన్ని ఒక అద్భుతమైనటువంటి పాత్రలో ఆ సినిమా హృదయానికి హత్తుకునే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి చక్కటి సినిమా తీసి వారి యొక్క టేస్ట్ని, ఈ నిర్మాతల యొక్క టేస్ట్ని మనకు చూపించారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా వారి యొక్క అభిరుచికి తగ్గట్టుగానే తీసి